హాయ్ అండి. నేను మీ సీత. ఎలా ఉసిరి చెట్టు కాడ అయితే మేమైతే ఈరోజైతే భోజనాలు పెట్టుకుంటున్నామండి. ఇక్కడండి మాకు దగ్గరలోనే సింధియా దగ్గరలోనే ఒక సాగర్ దర్గా గుడి ఉందండి. ఆ గుడి దగ్గర అయితే మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా భోజనాలైతే పెట్టుకుంటామండి. ఇంగండి ఇలా ఉసిరి చెట్టు అయితే చుట్టూరు మెట్టంతా కడిగేసుకున్నామండి. కడిగేసి అలా ముగ్గులైతే వేసుకుంటున్నామండి. కూడా మా మా అమ్మ, మా తమ్ముళ్ళు అందరూ వచ్చారండి. కానీ ఎవరు కూడా ఇలా వీడియోలో తీయనాకి మొహమాట పడుతున్నారండి, సిగ్గుపడుతున్నారండి. అందుకని అయితే వాళ్ళని ఎవరిని కూడా మేము తీయలేదండి. ఇలా అయితే మేమైతే పూజ చేసుకుంటున్నాం. ఇలా అయితే ఒత్తులు వేసుకున్నానండి. మొత్తం అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసి, మా వారు నేను కూడా ఇలాగ పూజ చేసుకున్నాకని అన్నీ రెడీ చేసుకుంటున్నామండి. ఎలాగైతే ఉసిరి చెట్టుకైతే నేనైతే పసుపు రాసి ఇలా బొట్లు గట్ట పెట్టానండి. బొట్లు గట్ట పెట్టి ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి. పూలు గట్ట అన్నీ పేర్చుకుని వారు నేను కర్మ వాళ్ళు ఎవరు కూడా ఇలాగ వీడియోలో కనిపించడానికైతే ఒప్పుకోలేదండి. ఎందుకో మొహమాట పడుతున్నారండి. ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం, అలాగని మేము కూడా ఏమీ తీసుకోమనలేదండి. ఫోటోలు, వీడియోస్ అన్నీ కూడా మేమే తీసుకున్నామండి. మా వారు నేనే. మొత్తం ఎవరో కూడా తీసుకోమన్నారు. ఇంకండి ఇలాగైతే నేను వండిన వండిన వంటలన్నీ కూడా ఇక్కడ ఉసిరి చెట్టు కాడ అయితే పెట్టామండి. నేనైతే రైసు, సాంబారు, పరమాన్నం, పులిహార, బిర్యానీ, క్యాబేజీ క్యాబేజీ కర్రీ చేశానండి. అలాగే బంగాళదుంప ఫ్రై కూడా చేశాను. బిర్యానీ చేశానండి. ఇవన్నీ కూడా అక్కడ చెట్టు దగ్గర ఉసిరి చెట్టు కాడ అయితే పెట్టేసుకున్నామండి. ఇలా పెట్టేసుకుని ఇలా మామిడి రబ్బలనైతే చెట్టుకైతే కట్టామండి. ఇలా చెట్టుకి కట్టి అయితే పూజ అయితే చేసామండి. ఈ విధంగా మా వారు నేను కూడాను. చూడండి మా అమ్మమ్మ గారండి. మా అమ్మమ్మ గారిని కూడా తీసుకెళ్ళాము. ఆవిడ కూడా పూజ చేసుకున్నారండి. ఇంకా లాస్ట్‌లో పూజ అయిపోయాక మేమైతే ఇలాగైతే చెట్టు చుట్టూరునైతే తిరిగేసామండి. తిరిగేసి ఇలా దండం అయితే పెట్టేసుకున్నామండి. ఇంకండి మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడైతే మేమైతే భోజనాలైతే పెట్టుకుంటామండి. ఇంటి దగ్గరే వండేసుకుని అక్కడికెళ్ళి ఇలాగ అన్నీ పూజ అంతా చేసుకుని మేమైతే అక్కడ భోజనాలు చేసొస్తామండి. ఇంకా అండి అమ్మవారి లోపల దర్శనానికి వెళ్తున్నామండి చీర పట్టుకుని. మా వారు నేను కూడా ముందుగా కొబ్బరికాయ కొట్టేసి బయట కొట్టేసి లోపల కట్టుకెళ్ళాలండి. అలా మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారండి. కొబ్బరికాయ కొట్టేసుకుని బయటకెళ్తామండి లోపలికైతేని. అమ్మవారి దగ్గరికైతేని. సాగర దుర్గని దుర్గమ్మ దుర్గమ్మ తల్లి అవతారమండి ఇక్కడ. చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే. ఇంకండి లోపలికైతే వెళ్తున్నామండి. వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము అలాగని వెళ్తున్నామండి లోపలికైతేని. ఇప్పుడైతే పంతులు గారు వచ్చి ఇలా అయితే పూజ చేశారండి మాకు. అమ్మవారికి అయితే చీర ఇవన్నీ ఇచ్చామండి. అయితే పంతులు గారు అయితే పూజ చేశారు. పూజ చేసుకున్నాక అదంతా అయిపోయాకనండి మంత్రాలు గట్రా చదివేశారండి అతను. గోత్రాలు గట్టాను ఇలాగైతే ఇలా తాళ్ళు అయితే కట్టారండి చేతులకి. అందరికీ కూడా ఇలా తాళ్ళు కడతారండి ఇక్కడ ఈ గుళ్ళోను. ఈ సాగరదర్గ గుళ్ళోను. ఇవి అయిపోయాక భోజనాల కాడికి వచ్చామండి. అందరూ భోజనాలు చేస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా తీయొద్దన్నారండి. అందుకే ఇంక తీయలేదండి. భోజనాలు చేసేసాక ఇంకా బయలుదేరి వచ్చేసామండి. ఇంకండి మా అమ్మమ్మ గారికి తెలియకుండానే నేనైతే వీడియో తీసానండి అలా పట్టుకుని. అండి మా అమ్మమ్మ గారిని తీసుకొస్తా నేనైతే వీడియో తీసుకున్నాను. అది చూడు అక్కడ చూడు ఏదో ఉందా అలాగని చెప్పి తీసుకుని వచ్చానండి. తీసామండి. ఇంకోండి ఇలా అయితే కారు తీసుకుని బయలుదేరిపోయామండి ఇంటికి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.